పిఠాపురంలో గెలవడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఎందుకంటే వైసీపీ మీద గెలవడం పిఠాపురంలో అంటే వాళ్ళు చేసే సౌండ్కి రీసౌండ్ చేయడమే కాదు, భారీ మెజార్టీతో గెలుపు సాధిస్తేనే పవన్ కళ్యాణ్ గారి ప్రభావం ఏంటి అనేది, ఆయన ఇమేజ్కున్న వాల్యూ ఏంటి అనేది అందరికీ అర్థమవుతుంది. ఏదో ఆషామాషిగా ఒక 20,000 30,000 ఓట్లతో తేడాతో గెలిచేసి నేను గెలిచేసాను అంటే అది పెద్ద గెలుపు అనిపించుకోదు. ఎందుకంటే గెలవడం ఓకే, 1 ఓటు తేడాతో గెలిచినా గెలుపు గెలిపే, 1,00,000 ఓట్ల తేడాతో గెలిచినా గెలుపు గెలిపే. కానీ మెజారిటీ అనేది ఆ వ్యక్తి యొక్క ఇమేజ్ను ఒక్కసారిగా హైప్ క్రియేట్ చేస్తుంది. ఇక తనకి తిరుగులేదు అనిపిస్తుంది. ఇప్పటికీ పిఠాపురంలో వర్మ పేరు ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఆయన ఇండిపెండెంట్గా బరిలోకి దిగి కూడా 40,000కు పైగా ఓట్ల మెజార్టీతో ఆయన గెలిచారు. అంతకుముందు పిఠాపురంలో మహా అయితే 10,000 20,000కి మించి ఎక్కడా రికార్డు లేదు, అంతకు మించి మెజార్టీతో గెలిచింది. కానీ ఆ రికార్డును సైతం బద్దలు కొట్టాడు వర్మ. అందుకే ఇప్పుడు వర్మ అవసరమైతే ఇండిపెండెంట్గా బరిలోకి దిగి గెలవాలనుకుంటారు. ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి గెలిచి చూపించాడు ఆయన ఇండిపెండెంట్గా కూడా. పార్టీతో సంబంధం లేకుండా ఆయన ఫేస్ ఉంటే చాలు ఓట్లేసి పడేస్తారు అక్కడ. అలాగ స్థానికంగా అంత బలం ఉంది. సో అటువంటి నియోజకవర్గంలో ఇప్పుడు వంగా గీత లాంటి వ్యక్తి వైసీపీ తరపున బరిలోకి దిగుతున్నారు. అలాగే చాలా ప్రెస్టీజియస్గా తీసుకుంది వైసీపీ. అందుకే పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న ప్రచారం చూసుకుంటే పవన్ని ఓడించడానికంట అధికార పక్షం ఓటుకి అవసరమైతే ₹1,00,000 కూడా ఇవ్వడానికి సిద్ధమవుతోంది అనేది. అంత ఇస్తారు అని చెప్పి అక్కడ అనుకోలేం. కానీ ఓటుకి ₹1,00,000 ఇవ్వాలంటే ఇంక కొన్ని కోట్లు మొత్తం తీసుకెళ్ళి అక్కడే పెట్టాలి. అది సాధ్యమయ్యే పని కాదు. కాకపోతే అంత హైప్ ఉంది అని చెప్పి ఈయనే క్రియేట్ చేసేయడం. లేదు అంటే కాపు సామాజిక వర్గం ఓటు బ్యాంక్ ఎక్కువగా ఉండే ప్రాంతం కాబట్టి వాళ్ళందరినీ రెచ్చగొట్టే ప్రయత్నం చేయడం. ఏది ఏమైనా నిజంగా పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి ₹1,00,000 ఖర్చు పెట్టే అంత పరిస్థితి ఉంటుందా వైసీపీ అంటే? ఖచ్చితంగా ఉండే అవకాశం ఉండదు. కానీ కాకపోతే ఒక టఫ్ ఫైట్ ఉంటుంది అనేది ఈ ఓవరాల్ ఫినామినా చూస్తే అర్థమవుతుంది. మరి ఫైనల్గా ఎవరు ఏ డిసిషన్ తీసుకుంటారు? ఇంతకీ అసలు పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా బరిలో దిగడానికి రెడీనా కాదనేది ఇంకా క్లారిటీ లేదు.